హాయ్ స్క్వై టీవీ వ్యూవర్స్. ఆన్లైన్ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన అనంతరం క్షేత్రస్థాయిలో సర్వేస్ చేసి రిపోర్ట్స్ పంపించగా చాలా మందికి ఇందిరమ్మ ఇళ్ళు అయితే మంజూరైపోయాయి. వాళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. అయితే మంజూరైన విషయం కానీ ఏ జాబితాలో పేరు ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదేంటి అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి స్టేటస్ తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించింది. అయితే దీంట్లో ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ సహాయంతో ఫోన్ లోనే స్టేటస్ అయితే చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ www.indirammainlu.telangana.gov.in.com లోకి అయితే వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాలి. అయితే దీంట్లో మాత్రం సెర్చ్ బై ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ లేదా అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే వీటిలో ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేసి గోపై క్లిక్ చేయగానే దరఖాస్తుకు సంబంధించిన వివరాలు అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ వివరాలతోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా లేదా, ఒకవేళ మంజూరైతే అది ఏ జాబితాలో వచ్చింది, అది మరి ఇప్పుడు ఏ దశలో ఉంది, ఇలా వివరాలన్నీ కూడా చూపిస్తుంది. ఇక దరఖాస్తుదారులకు ఏదైనా అభ్యంతరాలున్నా ఆ వెబ్సైట్ ద్వారానే ప్రభుత్వానికి కూడా తెలపవచ్చు. అయితే మరొక వైపు మాత్రం టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి. అయితే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై సందేహాలు నివృత్తి చేయడం ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కోసం కూడా ఒక నెంబర్ అయితే కేటాయించింది. ఆ నెంబర్ ఏంటంటే 04029390057. ఇక ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా అభ్యర్థులు తమకి కావాల్సిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు.